హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ కమింగ్ బ్యాక్ విత్ ద వీడియో. ఇవాళ యూపీఎస్సీ రిజల్ట్స్ అనేది వింటున్నాం. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను, మీరు కూడా నాలానే వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నా. ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ ఇవాళ టెన్షన్, హోప్ అండ్ డౌట్తో ఉంటుంది. నాలాగే నేనైతే ఫుల్ హార్డ్ వర్క్ చేసిన, మీరు కూడా వేసిల్లని అనుకుంటున్నా. కానీ చూద్దాం ఇవాళ రిజల్ట్స్లో ఎట్లా వస్తుందో. ఏదైనా యూపీఎస్సీ అంటే టఫ్ జర్నీ కదా మనం చూస్ చేసుకున్నది. సో ఇప్పుడు ఇవాళ మనం ఒక 2 minutes యూపీఎస్సీ రిజల్ట్స్ 2025 గురించి మాట్లాడుకుందాం. నార్మల్గా ఈ పాత్ చూస్ చేసుకున్న వాళ్ళైతే చాలా టఫ్ సిచ్యువేషన్స్ అనుభవిస్తారు. అంటే మనం చెప్పలేము కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేము, కానీ చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ డెఫినెట్గా ఒకరోజు సక్సెస్ అనేది వస్తుంది వాళ్ళకి. ఇవాళ ఒకవేళ రిజల్ట్ రాకపోయినా ఏం కాదు, మీరు వర్తి అని అనిపిస్తే యూ క్యాన్ ఫర్దర్ కంటిన్యూ, అది డెఫినెట్గా చెప్పగలను. మనకి మన పైన నమ్మకం అనేది ఉండాలి. అండ్ చాలా మెంబర్స్ ఐటీ జాబ్స్ రిజైన్ చేసి ఇంట్లో చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఒక కళ, అంటే చిన్నప్పటి నుంచి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక కళలా మిగిలిపోతుంది ఐఏఎస్ ఐపీఎస్ అవ్వడం. కానీ మనం దానికోసం చాలా ట్రై చేసి ఇక్కడి వరకు వస్తాం, కానీ సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు కదా. మనకు చెప్పుకోవడానికి ఒక స్టోరీ అనేది రావాలి కదా. మనం పేపర్ కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ చూసినట్లయితే, సో ఎవ్రీ ఇయర్ లానే ఈసారి కూడా యూపీఎస్సీ ప్యాటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేయనట్టుగా వచ్చింది. యూట్యూబ్లో చాలా ట్రిక్స్ అండ్ టిప్స్ అట్లా దొరుకుతున్నాయి కాబట్టి యూపీఎస్సీ కూడా చాలా కొత్తగా ఆలోచిస్తుంది కదా మనలాగా కాకుండా. సో అట్లా కాకుండా సీసాట్ పైన డిపెండ్ అయ్యేట్టు ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టయితే 82 ± ఉంటుంది, అంటే 82 + 3 or -3. సో ఈ రేంజ్లో కట్ ఆఫ్ ఉండొచ్చు. అండ్ మనకి ఎవ్రీ ఇయర్ ఒక 11K నుంచి 13,000, 11,000 నుంచి 13,000 మెంబర్స్ వరకు ఈ బిట్వీన్ రేంజ్లో మనకి మెయిన్స్కి క్వాలిఫై అవుతారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ అండ్ వేకెన్సీస్ బట్టి మనకి సెలెక్షన్ అనేది జరుగుతుంది. మనకి 2025లో 23 lakh పీపుల్ రిజిస్టర్డ్ అయ్యారు యూపీఎస్సీ ఎగ్జామ్కి అటెండ్ కావడానికి, ప్రిలిమ్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2. అందులో మెయిన్స్కి క్వాలిఫై కావడానికి మినిమం రేంజ్ వచ్చేసి 11,000 నుంచి 13,000 మధ్యలో ఉంటుంది. ఫైనల్గా మనకి 979 వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి. అందులో మనకి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అనేవి అన్ని కేటగిరీస్లో ఫిల్ అవుతాయి. మనకు తెలియనిది ఏం కాదు. సో ఇప్పుడు ఇవాళ ఈ టెన్షన్తో వెయిట్ చేస్తున్న నాతో పాటు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి అందరికీ గుడ్ లక్. అండ్ మీరు అంత కామ్నెస్తో అండ్ రిజల్ట్ ఎలా వచ్చినా కూడా మీరు ఒక పాజిటివ్ ఆస్పెక్ట్తో రీస్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది రిజల్ట్ పీడిఎఫ్ అవుట్ అయ్యాక, నా రిజల్ట్ ఎట్లా వచ్చింది ఏంటి అని. అండ్ మీరు కూడా మీ ఒపీనియన్ కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.